మధుమితతో మాట్లాడిన తర్వాత ఇక నా మాటలు, నా ఫోన్ కాల్ అసలు నన్నే మార్చిపోండి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. వెంటనే రూమ్లోకి వచ్చేసరికి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఆ విద్యాదేవి వచ్చి అంతా చెడగొట్టింది అని చెప్పేసి ఈ విధంగా అర్చనతో, జనతో, గిరితో చెప్తుండగా అటువైపుగా వెళ్తున్న ఇక సుమతి వెంటనే ఆ మాటలు వింటూ ఉంటుంది. ఎలాగోలా మధుని వెనక్కి తీసుకొచ్చుకుందాంలే అని చెప్పేసి ఈ విధంగా జన అంటుండగా ఆ ప్రయత్నం కూడా అయిపోయింది జన అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రానని చెప్పేసి ససే మేరా ఫోన్లో కరాఖండిగా మాట్లాడింది అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి జనతో చెబుతూ ఉండగా సుమతి ఆ మాటలు విని ఇక సంతోషపడిపోతూ ఉంటుంది. తన కోడలు కాపురం చక్కగా ఉండాలి, దేవించు దేవుడా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. రామ్ ఎక్కడికి వెళ్ళడు. రామ్కి నా మాట అంటే వేదవాకు కరెక్ట్ మహా, ఎందుకంటే నీ మాట అంటే రామ్కి ఇక బ్రహ్మవాకు. ఎందుకంటే ఇంతవరకు కూడా సీతతో ఫస్ట్ నైట్ కూడా జరుపుకోలేదు. నీ మాట ఇక నమ్మి అలే కూడా నీ మాట అంటే అతనికి అంత ఇష్టం కాబట్టి ఇంతదాకా కూడా సీతతో ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. వెంటనే మహాలక్ష్మి విధంగా అనుకుంటూ ఉంటుంది, ఆపుతాను వాళ్ళ మధ్యలో తొలి రాత్రి ఆపుతానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా సుమతి కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఎలా ఆపుతావో నేను చూస్తాను, నా కొడుకు నా కోడలు ఇక ఎలాగైనా ఫస్ట్ నైట్ జరిపిస్తానని చెప్పేసి సుమతి మహాలక్ష్మి వద్ద యుద్ధం మొదలవుతుంది. చూద్దాం ఏంటి.